రష్యా నుంచి ఏదైతే క్రూడ్ ఇండియా ఎక్కువ కొనడం వల్లనే మేము ఈ 50% టారిఫ్ ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నామని చెప్పి ట్రంప్ గత కొద్ది కాలంగా కోడే కూర్చా ఉన్నాడు. మనం రష్యన్ ఇన్కమ్స్ మనం ఒకసారి గమనించినట్లయితే మేజర్ గా రష్యాకు 3 పార్ట్స్ నుంచి ఎక్కువ డబ్బులు వస్తాయి. ఒకటి క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్ చేయడం, రెండవది నేచురల్ గ్యాస్, మూడవది కోల్. ఈ 3 అంశాలు మనం ఒకసారి గమనించినట్లయితే రష్యన్ క్రూడ్ ఆయిల్ ఎక్కువ కొనుక్కునే దేశాల లిస్ట్ మనం ఒకసారి చూస్తే అందులో చైనా ఫస్ట్ ప్లేస్ లో ఉంది. చైనా మీద ఇప్పటి వరకు టారిఫ్లు ఇంప్లిమెంట్ చేయడానికి ట్రంప్ వణుకుతా ఉన్నాడు. రెండవది నేచురల్ గ్యాస్. నేచురల్ గ్యాస్ ఎక్కువగా బై చేస్తున్న కంట్రీస్ లిస్ట్ లో ఈవెన్ టాప్ 10 లో కూడా ఇండియా లేదు. యూరోపియన్ యూనియన్ ఇస్ ద ఫస్ట్ ప్లేస్. యూరోపియన్ యూనియన్ ఆంక్షలు కూడా విధించేదని ట్రంప్ ఈ రోజు కూడా ఇప్పటికి భయపడతా ఉన్నాడు. ఇక మూడవది కోల్. కోల్ కూడా రష్యా నుంచి ఇండియా పెద్దగా ఇంపోర్ట్ చేసుకోవడం లేదు, ఏదైనా మేబీ 3rd ప్లేస్ 4th ప్లేస్ లో ఇండియా ఉన్నట్లు. ఈ అన్ని అంశాలను ఇడిచిపెట్టి ఓన్లీ ఇండియా మీదనే స్పెషల్ గా టార్గెట్ 50% వేయడం వెనకాల ఏదైతే నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ ను మోడీ నామినేట్ చేయకపోవడం వల్ల ఎన్ని వేస్తా ఉండాలని చెప్పి ప్రపంచవ్యాప్తంగా కొన్ని విమర్శలు కూడా వినపడతా ఉన్నాయి. ఈ విమర్శల నేపథ్యంలో ఏదైతే ట్రంప్ టారిఫ్ల ఎఫెక్ట్ నుంచి ఇండియా తట్టుకునే విధంగా న్యూ జిఎస్టీ రిజ్యూమ్ ని ఇండియన్ గవర్నమెంట్ అయితే ఇంట్రొడ్యూస్ చేసినట్టుగా తెలుస్తా ఉన్నది. ఏదైతే ఇండియన్ లోకల్ మేడ్ వస్తువులు అన్ని వాటి మీద కూడా ఈ జిఎస్టీ నుంచి మంచి రిలీఫ్ అయితే ఇచ్చారు. దీనివల్ల లోకల్ కన్జంప్షన్ భారీగా పెరిగి ప్రొటెక్ట్ చేయాలి అనే అంశం మీద ఇండియన్ గవర్నమెంట్ బాగా పనిచేసినట్టుగా తెలుస్తా ఉన్నది. లోకల్ ఫర్ వోకల్ అనే నినాదంతో ఆగస్టు 15 రోజున నరేంద్ర మోడీ గారు ఏదైతే ప్రకటన చేశారో ఇది ఇప్పుడు తీసుకున్న న్యూ జిఎస్టీ రిజ్యూమ్ కారణంగా లోకల్ కన్జంప్షన్ భారీగా పెరిగి 2047 కల్లా ఇండియన్ ఎకాలర్స్ ఏదైతే వీళ్ళు టార్గెట్ పెట్టుకున్నారో దాన్ని ఇంకా ముందుగానే అచీవ్ చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా రీసెంట్ గా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ గారు కూడా దీని గురించి ఇక్కడ కామెంట్ చేశారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం కొత్త నిర్ణయాలు ఏదైతే ఇవన్నీ తీసుకుందో దీనికి అనుగుణంగా లోకల్ గా మనం ప్రతి ఒక్క ఇండియన్ చేయాల్సిన పని ఏంటంటే ఇండియన్ ప్రొడక్ట్స్ బై చేయడం, ఇండియన్ ప్రొడక్షన్ కన్జ్యూమ్ చేయడం ద్వారా ఇండియన్ గవర్నమెంట్ మనం అయితే సపోర్ట్ చేస్తామో ఈ కారణంగా 2047కి అయితే గవర్నమెంట్ టార్గెట్ పెట్టుకుందో దానికంటే ముందే రీచ్ అయ్యే అవకాశం కనపడతా ఉంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.